రోగికి ఆపరేషన్ ఎట్లా చేయాలో యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు, వంటలు ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, ముగ్గులు ఎట్లా చేయాలో నేర్చుకోవచ్చు, మడ్రలు ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, బాంబులు ఎట్లా చేయాలో నేర్చుకోవచ్చు, పేలుళ్ళు ఎట్లా సృష్టించాలో నేర్చుకోవచ్చు. ఇట్లా అయిపోయింది. వాస్తవంగా యూట్యూబ్ చాలా మంచి ఉద్దేశంతో పెట్టింది, చాలా పర్ఫెక్ట్ నిజాయితీతో పెట్టింది. ఒకళ్ళకొకళ్ళకి సంబంధించినటువంటి కళని, వాళ్ళల్లో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి విజ్ఞానాన్ని అద్భుతంగా తీసుకెళ్లాలని భావించింది. టాలెంట్ డెవలప్మెంట్ కోసం యూట్యూబ్ నడుస్తుంది, కానీ ఆ టాలెంట్ని దుర్వినియోగం చేసే వాళ్ళతోనే సమస్య. ఇప్పుడు తాజాగా ఏదైతే బంగ్లాదేశ్ నుండి భారత్లోకి రావడానికి ఎలాంటి మార్గం ఉంది అన్నటువంటిది కొంతమంది అదంతా వీడియోలు తీసుకుంటూ వచ్చి పెట్టడం, అది మిలియన్ల కొద్ది వ్యూస్. అంటే ఇప్పుడు అది చూసిన బంగ్లాదేశ్ వాళ్ళందరూ ఆ దారిలో నుంచి రావడం. మరి మనోళ్ళు ఆ రూట్లో ఆపరా, కొన్ని రోజులు ఆపుతారు, ఆ తర్వాత కంటిన్యూగా ఉండలేరు కదా, ఏళ్ల తరబడి అక్కడే పెట్టుకుని కూర్చోలేరు కదా, వచ్చేయచ్చు. అంటే క్రమంగా మంచి కంటే చెడుకి ఈ టెక్నాలజీని వాడేవాళ్ళు పెరిగిపోతున్నారు.